హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది అందరికీ. దాని గురించి మనం చాలా అనేవి యూస్ చేస్తాం, చాలా చిట్కాలు, చాలా హెయిర్ ఆయిల్స్. ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ వాడి చూడండి, మీకు చేంజ్ మీకే తెలుస్తుంది. హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది, మీకు ఒత్తుగా పెరుగుతుంది. దీనికోసం నేను మన దగ్గరగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చేశాను. దీనికోసం ఫస్ట్గా మందార ఆకులు ఒక 5 to 6 లీవ్స్ తీసుకున్నాను. మందార పువ్వులు ఒక 4, కరివేపాకు రెమ్మలు ఒక 3 దాకా తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ మెంతులు, గోరింటాకు ఒక 1 కప్, అండ్ అలాగే అలోవెరా ఒక 8 to 9 పీసెస్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక ఉసిరికాయ తీసుకున్నాను. ఇవన్నీ ఫస్ట్ మనం క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని కొంచెం వాడబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 cups ఆయిల్ వేసుకుని, కొబ్బరి నూనె, అది వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మనం వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు మనకు అలాగా బబుల్స్ అనేది వస్తుందండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అవన్నీ బాగా కలుపుకొని అందులో ఉన్నవన్నీ కూడా మనకి ఆయిల్లోకి దిగాలి. ఒక 15 to 20 minutes దాకా ఈ ఆయిల్లో ఇవి మరగనివ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకి 20 minutes తర్వాత ఆయిల్ అనేది కలర్లోకి చేంజ్ అవుతుందండి. అప్పుడు అది అయిపోయినట్టు. మనకు ఒక 20 minutes తర్వాత ఈ బబుల్లన్నీ కూడా కొంచెం తగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూల్ అవనివ్వాలి. కూల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇది అందులో వేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఈ లిక్విడ్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ అనేది మనం ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 6 months వరకు ఉంటుందండి మనకి. ఇది డైలీ రోజు కూడా రాసుకోవచ్చు మనం. దీనివల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది, మనకి నల్లగా ఒత్తుగా కూడా ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.